అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఒకరి ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ ఒపీనియన్స్ని అవతలి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం, అలాగే వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం. ఇలా మాటల ద్వారా మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. కానీ చాలామంది అసలు మాట్లాడుకోవడంలో స్పెషాలిటీ ఉంది, మనం ఏం చెప్పినా అవతలి వ్యక్తి వినేస్తాడు కదా అనుకుంటారు. అలా అనుకొని కమ్యూనికేషన్ అనే ప్రాసెస్లో చాలా తప్పులు చేస్తారు. అయితే ఆ తప్పుల్ని ఎలా అవాయిడ్ చేయాలి? అసలు మాట్లాడడం అనే ఒక కళని ఎలా నేర్చుకోవాలి? ఇలా ఒక్కొక్క పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీలైతే పెన్ అండ్ పేపర్ తీసుకొని ఒక దగ్గర నోట్ చేసుకోండి. నెంబర్ 1, లిజన్ టు పీపుల్. మీరు ఒక పర్సన్తో బాగా మాట్లాడాలి అనుకుంటే మీరు చేయాల్సిన ఫస్ట్ పని వినడం. అదేంటి, ఎలా మాట్లాడాలో చెప్తా అని చెప్పి వినమంటున్నాడు అనుకుంటున్నారా? అసలు కమ్యూనికేషన్ అనే ప్రాసెస్లో వినడం అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. మనం అవతలి వాళ్ళ మాటల్ని సరిగ్గా విని అర్థం చేసుకుంటేనే కదా దానికి సరైన రెస్పాన్స్ ఇవ్వగలం. అలా సరైన రెస్పాన్స్ ఇచ్చినప్పుడే ఒక హెల్దీ కన్వర్జేషన్ అనేది బిల్డ్ అవుతుంది. నెంబర్ 2, గివ్ దెమ్ అటెన్షన్. ఒక్కసారి మీరు అటెన్షన్ ఇవ్వడం స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు ఎదుటి వ్యక్తి ఒపీనియన్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు ఏం మాట్లాడాలో ఒక క్లారిటీ కూడా ఉంటుంది. సో దట్ మీ మాటలు వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉంటాయి. అలా కాకుండా వాళ్ళకి మాట్లాడే ఛాన్సే ఇవ్వకుండా మీరే మొత్తం మాట్లాడేస్తే మీరు వాళ్ళని డామినేట్ చేసేస్తున్నారు అని ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 3, బీయింగ్ ఫ్రెండ్లీ. మాటలకి చాలా పవర్ ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతి మాట మీకు గుర్తుండకపోవచ్చు, కానీ విన్న వాళ్ళకి బాగా గుర్తుంటుంది. కొన్నిసార్లు మీరు మాట్లాడే మాటలు వాళ్ళ లైఫ్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయవచ్చు. అందుకే మన ఫ్రెండ్స్తోనే కాదు, రిలేటివ్స్ కానీ స్ట్రేంజర్స్తో కానీ కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. అలా అని మరీ చనువు తీసుకోకుండా మనం లిమిట్స్లో మనం ఉంటూ కొంచెం ఆలోచించి మాట్లాడాలి. నెంబర్ 4, మెయింటైన్ ఐ కాంటాక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, కానీ ఇంపార్టెంట్ అని తెలిసినా కొంతమంది ఇగ్నోర్ చేసేస్తారు. మనం మాట్లాడే టాపిక్ మీద మనకి ఎంత క్లారిటీ ఉన్నా సరే దాన్ని కాన్ఫిడెంట్గా కన్వే చేయడం అంతకంటే ఇంపార్టెంట్. అలా మాట్లాడేటప్పుడు కాన్ఫిడెన్స్ని పోర్ట్రే చేయడానికి నా వరకు అయితే ఐ కాంటాక్ట్ అనేది బెస్ట్ ఆప్షన్. నెంబర్ 5, టాక్ టు యువర్ సెల్ఫ్. ఈ జనరేషన్లో ఇంట్రోవర్ట్స్ చాలా ఎక్కువైపోయారు. జనాల్లో కలవడానికి, వాళ్ళతో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ముందు అద్దంలో మీతో మీరు మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. దానివల్ల మాట్లాడేటప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి గెస్చర్స్ యూస్ చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. సో దట్ ఏమైనా చేంజెస్ ఉంటే కరెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో గైస్, ఈ వీడియో కిందే నేను చెప్పిన పాయింట్స్లో మీకు ఏ పాయింట్ నచ్చినా ఆర్ రిలేట్ అయినా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.